ప్రేక్షకులకు దినఫలాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆదివారం 4వ తారీఖు. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఏ పనైనా కూడా ధైర్యంగా ముందుకి తీసుకెళ్ళడానికి సానుకూలమైన వాతావరణం అయితే ఈరోజు కనిపిస్తుంది. అలాగే వీరు తల్లిదండ్రులు అయితేనేమి లేదా తమ ఎవరినైతే ఎక్కువగా ఆధారపడి ఉన్నారో ఆయా వ్యక్తుల రూపంలో అయితేనేమి వీరికి కొండంత ఆసరా ఈరోజు లభించడం అనేది కూడా ఉంటుంది. ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా ఆ విషయంలో వీరిదైన ఒక ముద్రనైతే వీరు వేయగలగడం అనేది కూడా సంభవిస్తుంది. వీరి యొక్క అదృష్టము, వీరి యొక్క శారీరక శ్రమ రెండూ కూడా పోటీ పడుతూ సంచరించడం వల్ల చాలా విషయాల్లో విజయాలు సాధించడం అనేది కూడా ప్రస్ఫుటంగా కనిపించడం అనేది ఉంటుంది. కనుక వీరికి ఈరోజు ఏ రకమైన ఇబ్బంది కనిపించడం లేదు. కానీ ఆరోగ్య విషయంలో ఎప్పటిలాగానే ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. వృషభ రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న కలహాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే దూర దేశాల్లో నివసిస్తున్న వాళ్ళు కానీ లేదా దూర ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కానీ వారికైతే మాత్రం ఈరోజు వ్యతిరేక ఫలితాలు చెప్పవలసి ఉంటుంది. అలాగే ఏదైతే మనం కంట చిన్నవాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళ యొక్క విషయాల్ని మనం అనుసరిస్తూ ఉన్నామో ఈరోజు కొద్దిగా అది వాయిదా వేయటం అనేది అవసరం. వీరికంట చిన్నవారి సలహాలతో వీరికి ఏదో రకమైన ఇబ్బందులు అయితే ఈరోజు లేకపోలేదు. ఇక వాహనాలు నడిపేప్పుడు వీరు కూడా ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక ధన విషయాల్లో చెప్పుకోదగ్గ హెచ్చుతగ్గులు అయితే ఏమీ లేవు. సకాలంలో ఏవైతే డబ్బుతో ముడిపడి పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సక్రమంగానే ఈరోజు చేయటం అనేది కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు కూడా ఆరోగ్య విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఎంతైనా ఉంది. ఇంకా వృత్తి ఉద్యోగాల పరంగా అయితేనేమి వ్యాపార విషయాల్లో అయితేనేమి రావాల్సిన లాభాలు అయితే చక్కగా పొందటం అనేది కల్పిస్తుంది. అలాగే వీరి యొక్క అంతర్గత ప్రతిభా పాఠవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు ప్రదర్శించి తగిన ఆనందాన్ని సంతృప్తిని అయితే పొందుతారు. ఇక సంతాన విషయంలో వీరు ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. వారి యొక్క తొందరపాటు చర్య వల్ల వీరు ఏదో విధంగా మాట పట్టడం లేదా మానసిక అశాంతి అనేది అనుభవించడం కూడా ఈరోజు కనిపిస్తుంది. ఇంకా సంతాన విషయానికి వచ్చేప్పటికీ ఆ రకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంకా మిగతా విషయాల్లో వీరు ఆనందాన్ని పొందడం అనేది అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు భార్యాభర్తలు వివాదాలు సంభవించే కాలంగా చెప్పవలసి ఉంటుంది. ఎవరో ఒకరు వీరి మధ్యన చిచ్చు పెట్టడానికి చూడటం అనేది కూడా ఉంటుంది. లేదా వీరిలో ఉండే ఒక రకమైన తొందరపాటు గుణమే వీరిద్దరి మధ్య కూడా ఏవో రకమైన కలహాలకి ఆస్కారం కలిగించేలాగా కూడా ఈరోజు ఉండటం అనేది ఉంటుంది. ఇంకా ధన వ్యవహారాల్లో వీరు చూపించే ప్రజ్ఞాపాఠవాలు అలాగే దానికి సంబంధించిన ప్రయత్నాలు ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీరికి ఆనందాన్ని కలిగించే విషయాలుగా ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇక కుటుంబ పరంగా వీరికి ఉండే చింతనలన్నీ కూడా కొద్దిగా పక్కన పెట్టి మిగతా విషయాల మీద దృష్టి పెడితే కనుక మరింత ఆనందాన్ని పొందటం అనేది కూడా సంప్రాప్తిస్తుంది. సింహరాశి వారికి ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన విధానం అయితే ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఏదైతే వ్యాపార రంగంలో ఉన్నారో ఆ వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో ఒకంత పునరాలోచన చేయటం కానీ లేదా కొత్తగా మనం ఎలాగా
పురోభివృద్ధి సాధించాలి అనే విషయం మీద కానీ దృష్టి పెట్టుకోవడం అనేది అవసరం. ఎంతసేపు ఏదో వస్తున్న ఆదాయాన్ని ఏదో విధంగా దాన్ని వాడేయటమే తప్ప ముందు చూపు లేకపోవటం అనేది కూడా వీరికి వ్యాపారంలో ఒకంత ఇబ్బందిని కలిగించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే పెట్టుబడులు పెట్టాలో ఆ పెట్టుబడులు పెట్టడానికి వీరు ఉన్న డబ్బంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టడం వల్ల కూడా కొత్త పెట్టుబడులు సరైన సమయంలో పెట్టలేకపోవటం అనేది కూడా వీరిలో ఒక రకమైన బలహీనతగా చెప్పవలసి ఉంటుంది. ఇంకా ఉద్యోగాల్లో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు మామూలుగానే సాగిపోవటం అనేది ఉంటుంది. కొత్తగా వచ్చే తలనొప్పులు అయితే ఈరోజైతే ఏమీ కనిపించడం లేదు. కన్యారాశి వారికి అన్ని విధాలా ఈరోజు కొంత ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఏవైతే ఆర్థిక బాధలు ఉన్నాయో, ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి నుంచి కొద్దిగా ముందుకు రావడం అనేది కూడా కనిపించడం ఉంటుంది. ఇంకా అమ్మగారు లేదా నాన్నగారు వీరికి ఉండే ఏదైతే అనారోగ్యం ఉందో దానికి కూడా అది ఏంటి అనేది ఒక మూలం అనేది తెలియటము, దానికి తగ్గట్టుగా అది మనకి నివారించబడడానికి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో దానికి సంబంధించిన ఒక పరిష్కారం లభించడం కూడా ఈరోజు అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూసినప్పటికీ కన్యారాశి వారికి మరీ చెప్పుకోదగిన చెడు ఫలితాలు అయితే ఈరోజు అయితే కనిపించడం లేదు. తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా గృహ నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, కొత్తగా గృహం కొందాము అనుకునే వాళ్ళు కానీ ఆయా ప్రయత్నాల్ని ఇంకొద్ది కాలం వాయిదా వేయటం అనేది మంచిది. ముఖ్యంగా వీరు ఏదైతే వాటికి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నారో ఆ వ్యవహారాల్లో ఎవరో ఒకళ్ళు తమ యొక్క వేలును పెట్టడం వల్ల వీరు త్వరితగతిన మంచి ఇంటిని పొందవలసిన టైంలో మంచి ఇంటిని పొందలేకపోవటం, లేదా మంచిగా ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ టైంలో తీసుకోలేకపోవటం వల్ల ఈరోజు వాటికి సంబంధించి మూల్యం చెల్లించుకోవడం అనేది ఉంటుంది. కనుక ఈరోజు కాసింత ఆ రంగాల్లోకి ఆ విషయాలకి కొంతవరకు వీరు ఎడమవటం అనేది కూడా ఉత్తమం అని చెప్పవలసి ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా చిన్న వాగ్వివాదాలు చోటు చేసుకోవడానికి ఉంటుంది. అలాగే సంతానపరంగా కూడా ఏదో రకమైన వ్యాకులత ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇంకా ఆర్థిక విషయాల్లో కొత్తగా వచ్చే బాధలు అయితే ఈరోజేమీ కనిపించడం లేదు. ఎప్పటిలాగానే ఏదైతే వీరు ఖర్చు పెట్టాలో అవన్నీ కూడా ఖర్చుని సక్రమంగా పెట్టడం అనేది కూడా ఉంటుంది. ఇంకా ఆరోగ్యం కూడా వీరికి చెప్పుకోదగిన బాధ అయితే కలిగించదు. వృశ్చిక రాశి వారికి ఈరోజు సగం మంచి సగం చెడు ఈ రకంగా సాగడం అనేది ఉంటుంది. ముఖ్యంగా నిన్నట్లాగానే వాహనాలు అవి నడిపేప్పుడు ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఇంకా ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు అయితే కనుక తమ పై అధికారుల యొక్క మెప్పునైతే పొందటం అనేది ఉంటుంది. అలాగే ఏదైతే విందులు వినోద కాలక్షేపాలను ఏర్పాటు చేసుకున్నారో వాటిలో వీరు మనస్ఫూర్తిగా వాటిని అనుభవించడం అనేది కూడా కనిపిస్తుంది. మనసు అంతా ఏదైతే ఒక దేని మీద అయితే నిమగ్నమైందో దానికి తగ్గట్టుగానే వీరు ఈరోజు మసలుకోవడం అనేది కూడా కనిపిస్తుంది. కనుక డబ్బు విషయంలో ఖర్చులు ఉన్నప్పటికీ కూడా చక్కటి ఆనంద సౌఖ్యాలను అయితే వీరు అనుభవించడం అనేది ఈరోజు కనిపిస్తుంది. ధనుర్రాశి వారికి ఈరోజు ఎవరితో ఎలాంటి ఇబ్బందులు రావు. అందరూ కూడా వీరి యొక్క స్నేహ మనసుని అర్థం చేసుకోవడం అనేది ఉంటుంది. అలాగే వీరి కింద వారైతేనేమి లేదా పైవారైతేనేమి వీరితో సక్రమంగా వ్యవహరించడం అనేది కూడా ఉంటుంది. అందరూ కూడా స్నేహ సమ్మతంగా వీరితో ఉండటం అనేది ఉంటుంది. అది వీరికి కొండంత బలాన్ని కలిగించడం అనేది కూడా ఉంటుంది. ఇక డబ్బు అనేది కూడా ఈరోజు ఒకంత వీరికి రావటం అనేది కూడా కనిపిస్తుంది. అందువల్ల చాలా విషయాల్లో వీరు ఈరోజు ఉత్సాహంతో ఉల్లాసంగా గడపడానికి ఒక మంచి సుగుణంగా ఈరోజు పరిభ్రమించడం అనేది కూడా ఉంటుంది. మకర రాశి తాము చాలా తెలివైన వాళ్ళమని, తాము చాలా కష్టపడి ఏ పనైనా చేస్తామని అనుకుంటారు. కానీ అది నిజమే అవ్వచ్చు. కానీ ఈరోజు అందుకు తగ్గట్టుగా లేకపోవటం అనేది వీరికి ఒకంత బాధ కలిగించడం అనేది ఉంటుంది. ఏదో పని వీరు సక్రమంగా చేయలేదని, దానివల్లే ఇప్పుడు ఈ రకమైన పరిస్థితులు కలుగుతున్నాయని ఎవరో ఒకరు వీరిని నింద వేసే ప్రమాదం అయితే లేకపోలేదు.
అలాగే వీరిలో ఉండే ఒక బలహీనత వాయిదా వేసే తత్వం. ఆ వాయిదా వేసే తత్వం అప్పట్లో వీరికి పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినప్పటికీ కూడా ఈరోజు దానివల్ల ఎలాంటి చెడు కలుగుతుంది అనేది వీరు ప్రత్యక్షంగా అనుభవంలోకి తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇక డబ్బు, వాటి వెనకాల ఉండే ఏవైతే ఉల్లాస ప్రదర్శన అనుకోండి, లేదా మిగతా పుణ్యక్షేత్ర సందర్శన అనుకోండి, ఇలా డబ్బుతో కూడిన కొన్ని మంచి కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొనటము, తద్వారా ఎంతో కొంత ఉపశమనం పొందడం అనేది కూడా ఈరోజు వీరికి ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు తటస్థమైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఏ పని కూడా ప్రతిదీ గాలిలో దీపం పెట్టినట్టుగా ఉంటుంది. అది కొండెక్కుతుందో తెలీదు, వెలుగుతుందో తెలీదు అన్న చందాన్న వీరు చేసే ప్రతి పని కూడా అలా మధ్యస్థంగా ఆగిపోవటం అనేది వీరి యొక్క మానసిక చింతకి కారణమవటం అనేది కూడా ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ కూడా అది పూర్తి ఫలితాన్ని సక్రమంగా ఇవ్వకపోవటం, ఆశపడాలో నిరాశ పడాలో తెలియని పరిస్థితికి నెట్టేయబడటం అనేది కూడా వీరికి ఒకంత ఆదుర్దాన్ని కలుగజేసే విషయంలాగా ఉంటుంది. ఇక ఆర్థిక విషయాల్లో అయితే చెప్పుకోదగిన మార్పులు అయితే ఏమీ కనిపించడం లేదు. బంధుమిత్రాదులతో వీరు జరపవలసిన సంభాషణలు ఏవైతే ఉంటాయో వాటిని వీరు ఈరోజు జరపకుండా ఒకంత మౌనంగా ఉండిపోవటం అనేది కూడా శ్రేయోదాయకం. మీనరాశి వారికి ఈరోజు కొన్ని విషయాల్లో ముఖ్యమైన మంచి మార్పులు ఉద్యోగాల విషయంలో అయితేనేమి, పాత కాలం నుంచి కొన్ని రావాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకమైన ప్రణాళికకు బద్ధంగా రావటం కానీ వీరికి చాలా ఆనందాన్ని కలగజేసే విషయంలాగా ఈరోజు ఉండటం అనేది ఉంటుంది. అమ్మయ్య, ఇన్నాళ్ళకి దేవుడు కొంత నాకు మేలు చేశాడు అని ఒక నిట్టూర్పు విడవడానికి కూడా ఈరోజు ఉపయుక్తం ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరి శారీరక ఇబ్బందులు లేదా ఇంట్లో పరస్పర భాగస్వాముల విషయాల్లో అయితేనేమి కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఈరోజు కూడా లేకపోలేదు. కానీ ఏదైతే ఆర్థిక మనుగడకి కావాల్సిన వృత్తి ఉద్యోగాలు ఉన్నాయో, వ్యాపారాలు ఉన్నాయో వాటిలో కొద్దిగా మేలు జరగటం అనేది వీరికి అదే ఈరోజు శ్రీరామ రక్ష అనిపిస్తుంది. అది వీరికి మేలు చేసే అంశాల్లాగా కూడా ఉండటం అనేది ఈరోజు విషయం. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు.